క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న క్రీస్తుతో నిండిన క్రిస్మస్లో 7వ రోజు వాక్యము మత్తయి సువార్త 2వ అధ్యాయము 16వ వచనం 15. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి, ఐగుప్తులో నుండి నా కుమారుణ్ణి పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి. చూడండి, రక్షకునికి హేరోదు నుండి ప్రాణహాని ఉంది అని, రక్షకుని భద్రత లేకపోతే రక్షకుని రక్షించుట ఎవరు? అప్పుడు అతడు అంటే యేసు ప్రభుని చంపేయాలని చిన్నప్పుడే నేను తప్ప వేరొక రాజు ఉండకూడదని హేరోదు మహారాజు కంకణం కట్టుకుని ఎక్కడికి వెళ్ళినాడు? ఐగుప్తునకు వెళ్ళినాడు. ఎప్పుడు వరకు అంటే హేరోదు మరణము వరకు అని రాయబడింది. ఆ జ్ఞానులు తన్ను అపహసించిన హేరోదును గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకుని తాము జ్ఞానుల వలన వివరంగా తెలుసుకుని కాలంను బట్టి బెత్లెహేములో దాని సకల ప్రాంతంలోనూ 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. అంటే ఒక ఆర్డర్ను హేరోదు మహారాజు ఆజ్ఞాపించినట్లుగా చూస్తున్నాం. అక్కడ యేసు ప్రభును కూడా చంపాలి అని, ఆ శిశువును చంపాలని ఒక జీవో జారీ చేసినట్లుగా మత్తయి సువార్తలో చూస్తున్నాం. అయితే ఇక్కడ రామాలో అంగలార్పు వినబడను, ఏడుపును మహారోదన ధ్వనియు కలిగను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారి లేనందున ఓదార్పు నొందలేకుండాను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరను. రక్షకుని భద్రత. ఈరోజు మనం ధ్యానించే ధ్యానం రక్షకుని భద్రత. హేరోదు మహారాజు యేసు ప్రభుని చిన్నప్పుడే చంపేయాలని ఒక మంచి పథకాన్ని రచించినాడు. ఇక్కడ ఒక ప్రవక్త ద్వారా అతడు ఐగుప్తునకు వెళ్ళను అనే లేఖనంను నెరవేరినట్లుగా కింది వచనం చూస్తే కూడా ఏముంది? రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనల్లక ఉండను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము మత్తయి సువార్తలో నెరవేరినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే దేవుణ్ణి చంపడానికి అనేక రకాలుగా ప్లాన్లు హేరోదు మహారాజు వేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు కృపగలిగిన దేవుడు కనుక రక్షకుణ్ణి రక్షించడానికి తండ్రి అయిన దేవుడు ఆయన దూతలు కావలి ఉండి హేరోదు మరణం వరకు ఆయనను దాచిపెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. పాత నిబంధనలో చూస్తే మోషేను కూడా మరి చంపుతారని ఆ మోషేను ఒక నీటి తొట్టిలో పెట్టి
ఆ మరణాన్ని తప్పించడానికి మోషేను కూడా దేవుడు రక్షించినట్లు. ఇజ్రాయిలు పాపముల నుండి అంటే తన ప్రజల పాపముల నుండి విమోచించడానికి ఒక రక్షకుని కృప కావాల. రక్షకుడే మరణానికి అప్పగింపబడితే మరి ఈ ప్రపంచాన్ని, ఈ లోకాన్ని పాపం నుండి, శాపం నుండి ఎవరు విడిపించగలరు? విడిపించే దేవుడు. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు అంగలార్పు విడిచెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ఈ లేఖనము నెరవేరినట్లుగా. ప్రియులారా, మరణాన్ని జయించి తిరిగి లేయాల్సిన రక్షకుణ్ణి చంపడానికి ఈ క్రీస్తుతో నిండిన క్రిస్మస్లో ఒక పాఠం. మరి ఒకవేళ హేరోదు మహారాజు అతన్ని చంపేసింటే శిలువ కార్యం జరిగేదా? లేకపోతే శిలువ మరణ పునరుద్ధారపు జ్ఞానముతో అభిషేకించబడేవారా? ప్రియులారా, ఈ క్రిస్మస్లో ఏమున్నా లేకున్నా దేవుని కృప మన కుటుంబాలకు ఉండాలి. దేవుని సహాయం మనకు అవసరం. ఎందుకంటే ఎన్నో సమస్యలు ఉంటాయి. ఎన్నో సంవత్సరాల నుండి ఆర్థికం, అనారోగ్యం బాధ పెడుతూనే ఉంది. అయితే రక్షకుణ్ణి ప్రార్థించినప్పుడు రక్షకుడు యేసేపును మరియమ్మను అవమానపరచక ఐగుప్తులకు వెళ్ళిపోయారు. చూడండి, అంటే దేవుడు మనల్ని రక్షించాలి, మనల్ని కాపాడాలి అంటే అనేక రకాలుగా దేవుడే మనల్ని కాపాడుతూ ఉంటాడు. అందుకే రక్షకుని జననంలో రక్షకుడే మరణమైపోయేటట్లుగా ఒక పథకం ఆలోచిస్తే ఆ పథకాన్ని దేవుడు తొలగించి కుమారుణ్ణి రక్షించినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. తన పిల్లల విషయమై ఏడ్చుచు అంగలార్చెను అని ఇర్మియా ప్రవక్త ప్రవచించినట్లుగా లేఖనంలో చూస్తున్నాం. కాబట్టి ఈ క్రీస్తుతో నిండిన క్రిస్మస్లో దేవుని ఆనందం, దేవుని వాక్యం, దేవుని కృప. సాతానుగాడు చేసే పనులు రెండే. ఒకటి ఆర్థికం, అనారోగ్యం. మూడవది కుటుంబం సభ్యుల మధ్య అసమాధానం. ఏదైనా వనంలో ఈ పండు తింటే మీరు దేవదూతలైపోతారు. అదే పాపాన్ని లోకంలోకి రాకుండా తండ్రి అయిన కుమారుడు యేసు ప్రభును ఈ లోకానికి ఒక మంచి ద క్రైస్ట్ ఈజ్ బోర్న్, క్రైస్ట్ సేవియర్ ఈజ్ బోర్న్, ఒక రక్షకుడు ఈ లోకానికి జననమాయను అన్నది. మనం పాటలు పాడుకుంటూ ఉంటాం, క్రీస్తును ఆరాధిస్తూ ఉంటాం, క్రీస్తును గణపరుస్తూ ఉంటాం. అయితే ఇక్కడ అంటాడు, ఇంగ్లీష్లో ఒక మంచి పదం ఉంది, చూడండి. ఆ పదం చదివి వినిపిస్తా. ఏ వాయిస్ వాజ్ హర్డ్ ఇన్ రాహేల్. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు ఉండెను. ప్రియులారా, యేసు ప్రభు కూడా పుట్టుకలో కానీ, మరణంలో కానీ, పునరుద్ధారంలో కానీ నా కోసం ఏడ్చండి, నా కోసం అనలే. అమ్మా, మీరు మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి, మీ పిల్లల కోసం దేవుణ్ణి నమ్మండి, వారి క్షేమం కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. కానీ నన్ను రక్షించండి యేసు ప్రభు అనుకుంటే ఆ సిలువ కార్యము ఎంతసేపు కాదు చెప్పండి. ఆ సిలువలో క్రిస్మస్లోని సిలువ స్టార్ట్ అయినట్లుగా చూస్తూ ఉన్నాం. ఒక రక్షకుడు జన్మించాలి, ఆ రక్షకుడు ఇన్ని సమస్యలు అనుభవించాలి, తిరిగి సిలువలో ఆయన మరణించాలి, రక్తం కార్చాలి,
పునరుద్ధారై తిరిగి లేచాడు. ఇవన్నీ జరిగిపోయింది. అయితే మనం ఏం చేస్తున్నాం? దైవజనులు కానీ ఎవరే కానీ చూస్తున్నారుగా, పాటలు పాడుతూ ఉంటే చనిపోతున్నారు, వాక్యం చెప్తూ ఉంటే చనిపోతున్నారు. కాబట్టి ఈ క్రిస్మస్లో దేవా, నీవు మరణము పొందకుండా తండ్రి అయిన దేవుడు, రక్షకుని మరణంను తప్పించిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ప్రేమగల తండ్రి, కనికరం గల ప్రభా, అయ్యా, జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ ద్వారా యూట్యూబ్ ఛానల్లో జరుగుతున్న పరిచర్యను దీవించండి. రక్షకుణ్ణి మరణం నుండి మీరు తప్పించారు నాయన. చిన్నప్పుడే హేరోదు రాజు చనిపోయేంత వరకు ఆ రక్షకుణ్ణి మీరు కాపాడారు. భూలోకంలో మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుణ్ణి మేము ఆరాధిస్తున్నాం. మా పాపాలు క్షమించండి, నీ రక్తంతో కడగండి నాయన. మా కుటుంబంలో సమాధానం, సంఘంలో సమాధానం, స్నేహితుల మధ్య సమాధానం, బంధువుల మధ్య సమాధానం, ఆర్థిక అనారోగ్యాన్ని యేసు నామంలో బంధిస్తున్నాం తండ్రి. మీకు ఇష్టమేమిదో అడుగుడి, పరలోకపు తండ్రి అది తీర్చును. అయ్యా, మేము ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా, ఏ ఆర్థికంలో ఉన్నా ద్వారాలు తెరువమని ప్రార్థన చేస్తూ నాయనా, నీ సిలువ రక్త ప్రోక్షణం ద్వారా మా పాపాలు క్షమించమని, కుటుంబంలో నెమ్మదిని, క్రీస్తుతో నిండిన క్రిస్మస్ చేయుట కృప చూపించమని యేసు